నేను ఈరోజు రామచంద్రపురం విలేజ్ చింతల నామలేశ్వరి గారి తోటలో ఉన్నాను. ఈరోజు మనం భగవాన్ 2323 కరోడా సీడ్స్ వారి భగవాన్ 2323 అనే వెరైటీ చూడడానికి వచ్చాము. మొదటి కోత ఆల్రెడీ కోసాడు ఫార్మరు. ఇప్పుడు రెండో కోత ప్రజెంట్ కూలోళ్ళు కోస్తున్నారు. చూడండి రెండో కోత. ఈరోజు డేట్ వచ్చేసరికి 3వ తారీఖు 4వ నెల 2026 సంవత్సరం. నమస్తే అండి మల్లేశ్వర గారు, మీ పేరండి? చింతల నామలేశ్వర గారు. ఏ ఊరండి మంది? ఏ మండలం? జిల్లా ఎన్టీఆర్ డిస్టిక్. ఇప్పుడు మల్లేశ్వర గారు, మీరు ఈ భగవాన్ 2323 ఏడు వేసారా, లాస్ట్ ఇయర్ ఏమైనా వేసారా? ఈ సంవత్సరం వేశారు. మీరు గత ఒక 10 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ చేలో ఈ మిరప తోట ఈ ఏడు వేసారా, అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి వేస్తున్నారా? ఈ చేలో 4-5 సంవత్సరాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారా, లేదన్నా పంట మారుతున్నారా? ఏం మారుస్తున్నారు? పత్తి వేసి మిరప తోట వేస్తున్నారు. ఇప్పుడు మీరు మిరప తోట వేస్తున్నారు కదా, ఈ చేలో అయితే 4-5 సంవత్సరాల నుంచి మీకు ప్రతి సంవత్సరం కంటే డిఫరెంట్గా ఉందా ఈ సంవత్సరం దిగుబడి పరంగా, లేకపోతే సేమ్ ప్రతి సంవత్సరం ఎలా వస్తుందో అలాగే వస్తుందా? అంటే ఈ 2 ఏళ్ళ కింద మల్లిక వేసినాం. మల్లిక కంటే ఈ సంవత్సరం భగవాన్ బాగుంది. మల్లిక కంటే ఈ సంవత్సరం భగవాన్ బాగుంది. అంటే ఎంత తేడా ఉంది దిగుబడి పరంగా ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి? ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి 10 క్వింటాలు తేడా వస్తుంది. 10 క్వింటాలు తేడా వస్తుంది. అంటే మీరు ఇది ఇత్తనం వల్ల దిగుబడి వస్తుంది అంటారా? ఇత్తనం వల్ల మీరు అది వేసినప్పుడు, ఆ వెరైటీ వేసినప్పుడు, ఈ వెరైటీ వేసినప్పుడు మీరు ఏమేమి గమనించారు? దాంట్లో ఏం గమనించారు, దీంట్లో ఏం గమనించారు? దానికి కొద్దిగా చెట్టు లాస్ట్లో ఎండిపోయే గుణం వచ్చింది. ఓకే. కొద్దిగా దొప్ప అనేది ఓకే వచ్చింది దాంట్లో. అది నల్లికి కూడా కొద్దిగా ఆగల. ఓకే. ఇది మొదటి నుంచి కూడా నల్లి లేదు, దొప్ప లేదు. ఓకే. ఎరుకుళ్ళు లేదు. ఇప్పుడు మొదటి కోత ఎంతకు వచ్చారు మీరు? ఎన్ని క్వింటాలకు వచ్చారు దీంట్లో? 34 క్వింటాలు. మొదటి కోత తాలు ఎరుపు కలిపి 34 క్వింటాలకు వచ్చారు. ఇప్పుడు ఇది రెండో కోత. ఇప్పుడు ఎంత అయితే అనుకుంటున్నారు? 25. రెండో కోత 25 అనుకుంటున్నారు. 34 + 20 54. ఇంకా సేల్ ఏమైనా ఉందా? కాయ కింటా 2 క్వింటాలు ఉంటుంది. 54 అంటే 56 50 నుంచి 56 క్వింటాలు మొత్తం. ఇప్పుడు మీ ఊళ్ళో ఇంకా వేరే ఈ ఇత్తనం వేరే వాళ్ళు ఎవరైనా వేసారా? ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఉన్నాయి? వాళ్ళు కూడా పర్లేదు, నల్లబలం. వాళ్ళు కూడా బాగున్నాయా? గర్భసేను. ఓకే. నల్లబలం. ఓకే. గర్భసేను కూడా సేమ్ ఉందా? ఏమైనా దిగుబడిలో తేడా ఉందా? అది కూడా బాగానే ఉంది. ఫార్మర్ ఓకేనా? ఆయన మీరే కదా ఇప్పించింది ఆయనకి? ఓకే. ఆయన కూడా హ్యాపీ. బుకింగ్ ఏమైనా రాశాడు అలా మళ్ళీ ఈ ఇత్తనం? ఆయన గారు ఈ ఇత్తనం మళ్ళీ బుకింగ్ రాశాడు. ఆ గర్భసేన ఆయన కూడా మీరు రాశారా? ఓకే. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి రైతు మాటల్లో.